నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన జగనన్నకు మరోమారు అండగా నిలవాలి. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. ప్రచారంలో ప్రజలకు వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి వినతి. జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల పర్యటనలో సీఎంతో పాటు ఎంపీపై తీవ్ర ఆరోపణలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో ప్రజలు మరోమారు జగనన్నకు తమ వంతుగా అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కోరారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన కడపలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తిరుమల తొలి గడప దేవుని కడపలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నగర్లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్ల ఆశీస్సులు పొందారు. అనంతరం గత 2 పర్యాయాలుగా తనకు ఆనవాయితీగా వస్తున్న కడప 2వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప నగరంలో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను స్థానికులకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుని ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కడప నగరం మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య, ఇంకా పార్టీ నేతలు సుబ్బారెడ్డితో పాటు నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024కు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు కడప నగరంలో ఈరోజు మొదటి రోజు ఎన్నికల ప్రచారాన్ని ఆనవాయితీగా గత 2 పర్యాయాలు కూడా ఇదే వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్రారంభించడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ 2024కు సంబంధించిన ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, మహిళా కార్యకర్తలు, స్థానిక ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎంతో ఉల్లాసంగా కూడా ఈ ప్రచారంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇవాళ ఒకటే ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఇవాళ మేము ఓటు సంక్షేమానికి, అభివృద్ధికి ఈరోజు మనం ఓటు అడగడం జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మనందరి ప్రియతమ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేదవాని తలుపు తట్టి వాళ్ళ అర్హతను బట్టి ఎక్కడ వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా, పార్టీలకు తావు లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ప్రతి సంక్షేమ పథకం ఈరోజు వాళ్ళ ముంగిటికి, వాళ్ళ డోర్ స్టెప్కి అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే అని గర్వంగా చెప్పగలను. ఈరోజు 2,000 కోట్ల రూపాయల సంక్షేమం రూపంలో మీకు అందరికీ అందించడం జరిగింది. కడప నగర అభివృద్ధి కోసం 2,400 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమపాలంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు మనందరి ప్రియతమ నాయకుడు, ఈ జిల్లా ముద్దుబిడ్డ ఈరోజు ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టే, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టే గతంలో ఎవరు కూడా ఇవ్వనటువంటి విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే ప్రాంతంలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆ 5 ఏళ్ల కాలంలో
ఒక్క చిల్లి గవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాని పరిస్థితి. ఎంత దారుణం అంటే జన్మభూమి మీటింగ్ పెట్టి స్వయాన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి అలంకానపల్లికి వచ్చి మరి ఈ అలంకానపల్లి అభివృద్ధి కోసం 2 కోట్ల నిధులు నేను ఇస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రజల ముందు మాట చెప్పి తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా 2 కోట్లు కాదు కదా 2 పైసలు కూడా ఇవ్వలేదు. ఇది గమనించాలి. నమ్మించి మోసం చేసేవాడు చంద్రబాబు నాయుడు అయితే నమ్మిన వాళ్లకు ఎందాకైనా తీసుకెళ్లే మనస్తత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనసున్న ప్రభుత్వానికి, మనసున్న నాయకుడికి మరొక్కసారి మన ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేకపోతే ఏ కొద్దిపాటు తప్పు జరిగినా మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ అంధకారం అయిపోతుంది. అది ప్రజలు గమనించండి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మంచి జరిగింటేనే నన్ను మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పే దమ్మున్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఈరోజు 14 ఏళ్ళు చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఈ మాట అనగలడా? నేను మీ ప్రాంతానికి మేలు చేశాను కాబట్టే, మీ కుటుంబానికి మేలు చేశాను కాబట్టే నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వస్తున్నాడు. ఈరోజు జనసేనను కలుపుకున్నాడు. మరి ఈరోజు ఒక మతతత్వ పార్టీ అయిన బీజేపీని కూడా జత కట్టుకొని ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మరి కుటుంబాల్లో కలహాలు తీసుకొచ్చి, చీలికలు తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ కుటుంబంలోనే చీలిక తీసుకొచ్చిన రాక్షసుడు ఎవరన్నా ఉండాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు షర్మిలమ్మ మాట్లాడుతున్న ప్రతి మాట, ఆమె నోటు నుంచి వస్తున్న ప్రతి మాట మరి ఈరోజు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగానే మరి ఇవాళ ఆ షర్మిలమ్మ మాట్లాడుతుందని చెప్పి కూడా ప్రజలకు ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటిది మీరు అందరూ కూడా మరి ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుటుంబాలకు మేలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రాంతానికి మేలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి ప్రభుత్వానికి, అలాంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కడప నగరాభివృద్ధికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కడప నగరంలో 2000 కోట్ల రూపాయలతో సంక్షేమం చేశాం కాబట్టే మీకు మేము ఓటు అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. మరి ఈరోజు మీ బిడ్డగా నేను కడప ఎమ్మెల్యేగా నేను 3వసారి మరి ఈరోజు బరిలో ఉన్నాను. నేను అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 3వ పర్యాయం అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదే తరహాలో మరి మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి 2వ పర్యాయం మరి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం కల్పించడం జరిగింది. సోదరులారా, సోదరుమణులారా, మీకందరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. ఈరోజు మా నాయకుడు చెప్తున్నాడు, మరి ఈ 5 ఏళ్ల కాలంలో, కష్టకాలంలో కూడా మరి ఈరోజు 130 సార్లు మీకోసం నేను బటన్ నొక్కాను. సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కి మీకు అందరికి కూడా ఆర్థికంగా సాయం చేశాను. 130 సార్లు మరి నేను బటన్ నొక్కాను మీకోసము. మరి ఇవాళ ఈ 5 ఏళ్ల తర్వాత నా కోసం, మీ కుటుంబాలకు మేలు చేశాను కాబట్టే, మీ ప్రాంతానికి మేలు చేశాను కాబట్టే మరి నా కోసం 2 సార్లు మీరు బటన్ నొక్కండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారికి, ఇంకొక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మీ బిడ్డ, మీ ప్రాంతవాసి, కడపవాసి అంజద్ బాషాకి 2వ ఓటును మీరు ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓటును వేయించి అత్యధిక మెజార్టీతో మరొక్కసారి మా ఇద్దరిని ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత ఎన్నికలు నామినేషన్ పర్వం మొదలైంది. రేపు నెల 13వ తేదీన పోలింగ్ తేదీ. కడప నగరంలో ఈరోజు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ప్రచార కార్యక్రమం
మొదలుపెట్టి ఈరోజు మంచి రోజు దేవుని కడప పెద్ద దర్గాకి చర్చ్ ఫాస్టర్లతో పోయి ఈరోజు మంచి రోజు అందరి దీవెనలు తీసుకొని ఈరోజు ఈశాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాలనీలో గడిచిన 3 సార్లుగా వైఎస్ఆర్ కాలనీలోనే మేము ప్రచారం మొదలుపెట్టాం. ఈరోజు ప్రచారానికి వివిధ డివిజన్ల నుంచి మా కార్పొరేటర్లు, మా వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. రేపటి నుంచి అన్ని డివిజన్స్లోనూ ప్రజలు ప్రచారం ముమ్మరం చేసి రాబోయే ఎన్నికల్లో కన్నా అత్యధిక మెజార్టీతో కడప శాసనసభని అంజద్ బాషాని, ఎంపీ అవినాష్ రెడ్డిని కడప నగర ప్రజలు గెలిపించేందుగా కోరుచున్నారు. ఈరోజు కడప నగరంలో ప్రచార పర్వం బిగినైంది. ముఖ్యంగా అంజద్ బాషా గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, అలాగే ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఉవ్వెత్తున ఉత్సాహం యువకుల్లో కానీ అందరిలో ప్రజల్లో కానీ కనిపిస్తున్నది. ఈ ఉత్సాహం చూస్తుంటే నిజంగా 175 రాష్ట్రంలో అంతా కూడా వచ్చేదానికి ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉండారనే విషయం అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా కడప నగరంలో అంజద్ బాషా గారు ఈసారి దాదాపు 70,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కడప అభివృద్ధి అయితేనేమి, తర్వాత కడపలో ఉండేటటువంటి సర్కిల్ అన్నీ కూడా రూపురేఖలు మార్చడము, అది మేయర్ గారు మరియు అంజద్ బాషా గారు ఈ కడప నగరాన్ని బాగా రూపురేఖలు మార్చి సుందర నగరంగా మార్చారు. కాబట్టి కడప ప్రజలందరూ కూడా 2 ఓట్లు వేసి గెలిపించేదానికి సిద్ధంగా ఉండారని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారి ప్రచారం మొదలైంది. పెద్ద దర్గా నుండి వెంకటేశ్వర స్వామి గుడి చర్చి నుండి స్టార్ట్ అయింది. ఈశాన్యములైనటువంటి ఆన్వాయితీగా 3వసారి కూడా వైఎస్ఆర్ కాలనీ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు విపరీతంగా వచ్చి తండోపదండాలుగా వచ్చి అన్నను అందరూ ఆశీర్వదిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతమైన మెజార్టీతో కడపలో ఏ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇంకా ఎప్పుడూ పోటీ చేయలేనని విధంగా ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కడప నగరాన్ని మా మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించినారు కాబట్టే ఓటు అడుగుతున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా సార్ మీరు కడప నగరాన్ని అభివృద్ధి చేసినారు, ప్రజల కోసం మీరిద్దరు నిరంతరం ముగ్గురు ఆలోచించే వ్యక్తులు ఉన్నారు, ఈసారి కూడా మేము మీ అంజద్ బాషాను ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు కానుకగా ఇస్తామని ప్రజలందరూ చెప్తున్నారు. తిరిగి అధికారంలోకి మళ్ళీ మనమే వస్తాము, మన మేయర్ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, మళ్ళీ ఏదన్నా కొదవండేది కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్నికలతో అందరు ప్రజలు 2 ఓట్లను ఎంపీ గారికి 1, ఎమ్మెల్యే గారికి 1 వేసి దీవించాలని ప్రజలను మరొక్కసారి కోరుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు అంజద్ అన్న ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారంలో గౌరవ మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో 175 గెలిచాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాల్ని మేమందరం కూడా కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎనలేని విధంగా అన్ని వర్గాల సామాజిక వర్గాలకు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం పైన కీలక పాత్ర వహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎప్పుడు ఏ రోజు చట్టసభలో కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనటువంటి 139 బీసీ కులాలను, అదేవిధంగా ఎస్సీలను, ఎస్టీలని వీళ్ళందరినీ కూడా ఈరోజు అన్ని దేవాలయ పాలకవర్గాల్లో కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎమ్మెల్సీలుగా కానీ ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కల్పించడం, అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ కానీ, ఈరోజు వైద్యం కానీ, ఉచిత వైద్యం కానీ ఈరోజు అన్ని విధాల అభివృద్ధి చేసి, అదేవిధంగా కడప నగర అభివృద్ధికి కూడా గౌరవ ఎంపీ గారు, మేయర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు ఎరగని విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం కడప నగరం అభివృద్ధి చెందింది. కాబట్టి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమము, ఇన్ని వర్గాల సంక్షేమాన్ని కోరినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేక అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉండరు. మరి ఈరోజు ఏ ఇంటి దగ్గరికి పోయినా ఓటు అడిగేదానికి పాంప్లెట్ ఇస్తే వాళ్ళ ముఖంలో చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉండరు ఏ అభ్యర్థికి కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మా కడప నగరంలో అంజద్ అన్న గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. అదేవిధంగా
ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలుపొందే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మీ ద్వారా ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమ్జద్ బాషా గారు ఇవాళ 2వ డివిజన్ సంబంధించి వైఎస్ఆర్ కాలనీలో ఆనవాయితీగా గత 2 పర్యాయాలు కూడా అన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇదే కాలనీ నుంచి మనం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ కూడా ఇక్కడి నుంచే 3వసారి కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. గత ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి ఈ మెయిన్ రోడ్డు కానీ ఇక్కడ కొన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మాట ఇచ్చిన దాని ప్రకారం ఇవాళ 2.5 కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా మెయిన్ రోడ్డు పూర్తి చేయడం, అలాగే ఇక్కడ సంబంధించిన ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని కూడా పూర్తి స్థాయిలో కట్టి దాన్ని అందుబాటులోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత మరొకసారి ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకటే మాట ఇస్తున్నాం, ఖచ్చితంగా అమ్జద్ బాషా గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా మనం అందరం ముందుకు పోదాం. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలనీ నుంచి మనమందరం కూడా పూర్తి స్థాయిలో వేరే పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా పూర్తి స్థాయిలో అమ్జద్ బాషా గారికి అత్యధిక మెజార్టీ ఈ పూర్తి పోలింగ్ బూత్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అమ్జద్ బాషా గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి పూర్తిగా వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ కాలనీకి ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే రావాలా, మన అమ్జద్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉండాలి, మన అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయలసీమలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానానికి భక్తులు తమ వంతుగా విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రామసముద్రం గ్రామానికి చెందిన పోలి గంగయ్య, ఆయన సతీమణి కనకమ్మలు శ్రీ వీరాంజనేయ స్వామి వారి సన్నిధిలో అమలవుతున్న శాశ్వత నిత్యాన్నదాన పథకానికి 1,500,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి ఆధ్వర్యంలో తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందించారు. శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న స్వామివారికి ఎంత చేసినా తక్కువేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, స్థానిక ప్రముఖులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. మోకాళ్ళు, కీళ్లకు సంబంధించి సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న తరుణంలో ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా తాము అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేబీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జహంగీర్ బాషా, ఆసుపత్రి సీఈఓ డాక్టర్ జయభారతిలు పిలుపునిచ్చారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ హాస్పిటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ ఆసుపత్రిలో 16 అతి క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా కొనసాగించామన్నారు. రోబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో సర్జరీలను సైతం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ రోబోటిక్ ద్వారా స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నిక్, ఫాస్ట్ ట్రాక్ టెక్నిక్ ఉపయోగించామని తెలిపారు. జేబీ హాస్పిటల్లో అనుభవజ్ఞుల వైద్యులు డాక్టర్ ఉబేదుల్లా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు నిరంతర పర్యవేక్షణ చేయడంతో పేషెంట్ త్వరగా సాధారణ స్థితికి వస్తున్నారని తెలిపారు. మెట్రో నగరాలలో అతి ఎక్కువ ధరకు మాత్రమే చేసే ఈ సర్జరీలు ఇప్పుడు జేబీ హాస్పిటల్లో అక్కడి కంటే సగం ఫీజులోనే చేస్తున్నట్లు వారు తెలిపారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సర్జరీ చేయించుకున్న చంద్రాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు కూడా కూర్చుంటున్నానని డాక్టర్ జహంగీర్ బాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉబేదుల్లా, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఓటీ ఇన్ఛార్జ్ ప్రసాద్ బాబు, జేబీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దానివల్ల మనకు లాభం ఏమిరా అంటే సాఫ్ట్ టిష్యూ తక్కువగా కట్ చేయడము, ఇన్ఫెక్షన్ తక్కువ, రికవరీ ఫాస్ట్, అక్యురసీ ఆఫ్ ద ఇంప్లాంట్, చిప్పలు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి. రోబో ఏం చెయ్యదు, డాక్టరు తర్వాత ఆ మిషన్తో మనము డిస్కస్ చేసుకుంటా ఎంత కట్ చేయాలా, ఎంత కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అని మాత్రమే చేస్తాం. ఇంకోటి ఏంటంటే మన కంటి చూపుకున్న క్లారిటీని హెడ్స్లో కొలుస్తాం, హెచ్టీజెడ్. దాని పరంగా ఒక మనిషి హెల్తీగా ఉన్న ఒక మనిషి యొక్క క్లారిటీ 80 హెర్ట్జ్ మాత్రమే, కానీ రోబోకు ఉండేది 240 హెర్ట్జ్. సో క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డిఫెక్ట్ అంటే వంకరని కనుక్కొని ఈవెన్ 2 mm డిఫెక్ట్ కనుక్కునే శక్తి దానికి ఉంటుంది. 0.5 mm నుంచి 2 mm డిఫెక్ట్ కనుక్కునే శక్తి దానికి ఉంటుంది. కాబట్టి రోబో యొక్క సహాయంతో మనము
అక్యురసీని బాగా మెయింటైన్ చేయొచ్చు. ఎంత అక్యురసీ వస్తే రిజల్ట్ అంత బాగుంటుంది అన్నమాట, అంత ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. తిరుపతిలో లేదు, కర్నూలులో లేదు, కడపలో మాత్రమే. జేబీ హాస్పిటల్ వెలీస్ రోబో ఫస్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ కబీ రోబో ఫస్ట్. యూజువల్లీ ఏజ్తో సంబంధం ఉండేది. ఎప్పుడు మోకాళ్ళ మార్పిడి చేయాలరా అంటే ఎక్స్రే ఫైండింగ్లో కెలగ్రెన్ లారెన్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దాన్ని బట్టి ఎంత అరిగింది అని చేస్తాం. ఇక్కడ మేము చేసింది 26 సంవత్సరాల అమ్మాయి కూడా చేసినాం, అంత తక్కువ ఏజ్ కూడా చేసినాం. మోకాళ్ళ వంటకి విపరీతంగా వంకర వేయండి వాళ్ళకు కూడా చేసినాం. మాది కాజిపేట సార్, కాజిపేట దగ్గర నందిపాడు. నాకు ఇట్టు పోయినాయి, నేను జీవాలకు పోతానే. ఏం పొడుచుకునేది పండుకొని ఇటు పోయినాయి. సార్ పుణ్యాన సక్కంగా చేసినాడు. తిరుమలలో ఒకటి చేసినాడు, ఈడ ఒకటి చేసినాడు. తిరుమలలో ఫస్ట్ స్టేషన్ మెథడు, ఇక్కడ చేసింది మనము అది రోబో నాకు రాదు, దాంతో చేసినాడు. ఎన్ని రోజులు నడిచిన 3వ రోజే తాపలమ్మడి ఎక్కించినాడు సార్, 3వ రోజే. నమస్తే మా, నా పేరు సుజాత, మాది వీరప్రాయణపల్లె. కాలు చాలా నొప్పిగా ఉంటే 5-6 నెలలు ట్యాబ్లెట్స్ అన్నీ చేసిన. చాలా ఇబ్బందిగా ఉంటే వీడికి వచ్చి చేయించుకునే ఆపరేషను 20 రోజులైంది. నాకు బాగుంది. రోబోతో చేయించుకునే, ఇన్సూరెన్స్తో చేయించుకునే. మా అల్లుడి పేరుతో ఉన్నది, ఇన్సూరెన్స్ చేయించుకునే. మన దగ్గర ఇన్సూరెన్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ కూడా రోబో టెక్నిక్తో నీ రీప్లేస్మెంట్ చేస్తాను. ఈడనా ఆ రోజు చేసిన మరుసటి రోజే నడిచిన. నేను ఈయన నడిపించి 2 రోజులు ఉన్నాక మళ్ళీ ఇంటికి పోయినా. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని వైకాపా నేత మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం అల్లిరెడ్డిపల్లె, తవ్వపల్లె గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామంలోని ప్రజలు, వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డిని తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం వైకాపా నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మందినాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాయి. వారికి సతీష్ కుమార్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, ఎంపీపీ గాయత్రి, సర్పంచ్ శ్రీనివాసులు, ఇంకా ముఖ్య వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను అనాథ వృద్ధాశ్రమంలో నిర్వహించుకుంటూ పేదలకు తమ వంతుగా తోడ్పాటు అందించడం సంతోషకరంగా ఉందని వేంపల్లె బలిజ సంఘం అధ్యక్షుడు నంబూరు కుళాయప్ప తెలిపారు. వేంపల్లె పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో గల మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు వృద్ధులకు అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంపల్లె బలిజ సంఘం అధ్యక్షుడు నంబూరు కుళాయప్ప పద్మావతి కోడలు బిందు పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధులకు అన్నదానం, స్వీట్లు అందించారు. అనంతరం వృద్ధులకు చీరలు, పంచెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుళాయప్ప మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో పేదల అవసరాలు తీరుతాయన్నారు. శుభకార్యాలు, ముఖ్యమైన రోజుల్లో ఎంతో ధనాన్ని వృధా చేయడం జరుగుతుందని, అలాంటి కార్యక్రమాలు అనాథల మధ్య నిర్వహించుకోవడం ద్వారా లభించే సంతృప్తి మాటల్లో వర్ణించలేమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత ధనాన్ని పేద వర్గాలకు వెచ్చించాలని ఆయన సూచించారు. సమాజంలోని అనాథల పట్ల శ్రద్ధ చూపి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుళాయప్ప కుటుంబ సభ్యులు నంబూరు వెంకటలక్ష్మమ్మ, సాయి కుమార్, శ్రీధర్, సుదర్శన్, మధుసూదన్, లక్ష్మి, భాగ్యలక్ష్మి, మన్విత, ఇంకా ఆశ్రమ నిర్వాహకుడు వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా షర్మిలారెడ్డి ఈరోజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో పర్యటించారు. అంతకుముందు పులివెందులలోని దివంగత వైఎస్ వివేక సమాధి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముద్దనూరు పాత బస్టాండ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆ తర్వాత సున్నపురాళ్లపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జమ్మలమడుగులో తాను జన్మించిన క్యాంపుబెల్ ఆసుపత్రిని సందర్శించారు. సాయంత్రం 5 గంటలకు జమ్మలమడుగులో, అనంతరం ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. తన ప్రచారంలో వైసీపీలో వణుకు పుడుతోందని, ఈ కారణంగా కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని తెలిసిందన్నారు. తన సొంత జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ వివేక ప్రజానాయకులని, జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని వైఎస్ కలలు కన్నారన్నారు. అయితే వైఎస్ఆర్ వెళ్లిపోయాక ఆ ప్రాజెక్టును శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చారన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అన్యాయం, అధర్మం ఒకవైపుగా ఉంటే మరోవైపు వైఎస్ఆర్ బిడ్డ బరిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని షర్మిలారెడ్డి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన జగనన్నకు మరోమారు అండగా నిలవాలి. ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన జగనన్న ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. ప్రచారంలో ప్రజలకు వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి వినతి. జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ముమ్మర ఎన్నికల ప్రచారం. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల పర్యటనలో సీఎంతో పాటు ఎంపీపై తీవ్ర ఆరోపణలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.